హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ డైలీ లైఫ్. పూరి చపాతీ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎగ్ గ్రేవీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో షాజీరా 2-3 లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ తేలాక 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ తేలాక 1 కప్పు వాటర్ని కూడా పోసుకొని బాగా మరిగించాలి. ఇలా మరిగాక ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.